ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం మనం క్లుప్తంగా మరి హనోకు గురించి తెలుసుకుందాం. హనోకు అనగా ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. మరి అలాగే ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డాడంటే పాపము నుంచి ప్రత్యేకించబడ్డాడు. అలాగే దేవుని చేత ప్రతిష్ఠించబడ్డాడు. 60 సంవత్సరాలు శరీరపరంగా బ్రతికాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచి అతను బ్రతికాడు. అంటే ఆఖరిగా మన జీవితం హనోకు వలె దేవునితో నడిచే ఆ అనుభూతిలోనికి వెళ్ళాలి. బైబిల్లో 4 హనోకులు ఉన్నారు. అయితే ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనములో, అలాగే ఆదికాండం 5వ అధ్యాయం 18వ వచనంలో, ఆదికాండం 25వ అధ్యాయం 4వ వచనంలో, ఆదికాండం 46వ అధ్యాయం 9వ వచనంలో. అయితే 5వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న హనోకు దేవునితో నడిచాడు కనుక